So, hi guys, and now we are going to Cave Nilamar. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? పెద్ద ప్లానింగ్. సో ఫైనల్లీ మేము నీలఫర్ కెఫేకి అయితే వచ్చేసినాం. చలో లోపలికి వెళ్ళి మనం ఆర్డర్ అయితే పెట్టేద్దాం. మన లేడీలోనైతే ఆర్డర్ పెట్టేస్తుంది. నెట్వర్క్ లేదా? శ్రేయ హాట్స్పాట్ అందే కదా నా దగ్గర 0. శ్రేయ జర మంచిగా పెట్టు మూతి. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ నీలపూర్కి వచ్చిన బాయ్. నీలపూర్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అదే నాలుగు పెట్టు, ఎక్కువ తినం లేదు. అదే ఒక 4 పెట్టు. సో మేము ఎంత హైప్ ఇచ్చినా కూడా ఆడ ఆర్డర్ పెట్టింది మాత్రం చాయ్ ఇంకా మస్కబన్ అంతే. చాయ్ 1500 సో ఆర్డర్ అయితే ప్లే చేసేసి ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళిన రోజైతే వీకెండ్ అన్నమాట. సో చాలా క్రౌడ్ ఉండే అండ్ ఓవరాల్ అంబియన్స్ అయితే సూపర్ ఉండే. అండ్ ఈ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. మోస్ట్లీ అందరికీ నచ్చుతుంది. బిల్లింగ్ కౌంటర్లో అయితే బిల్ ఇచ్చేసి ఇంకా మేము ఆర్డర్ తీసుకోవడానికి అయితే పక్కకు వెళ్తున్నాం. సో మన శ్రీకాంత్ అండ్ రజనీకాంత్ అయితే వెళ్ళినారు ఆర్డర్ తీసుకోవడానికి. టైం పడుతుంది, ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. సో ఫైనలీ చాలా స్ట్రగుల్ తర్వాత మా ఆర్డర్ అయితే మాకు వచ్చేసింది. శ్రేయ అయితే స్టార్ట్ చేసేసింది ఫస్ట్ సిప్తో. ఇప్పుడు మస్కబన్ అదే అర్థమవుతలేదు. మసాలా ఇది మసాలా, ఇది జింజర్, ఏదో ఒకటి. జింజర్ లైట్ పెడుతుండు బా, ఎందుకంటే తెల్లగా రజనీకాంత్ లైట్ అవసరం లేదు ఎందుకంటే బా వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. నీ దాకెందుకన్నా, ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్న పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ. ఏదో షాపింగ్ చేస్తున్నారు. శ్రీకాంత్ అయితే ఎప్పుడు కాల్లోనే బిజీ ఉంటాడు.
ఫైనలీ డే ఎండెడ్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్ అనమాట. సో క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం అండ్ ఇంటికి వెళ్ళడానికి చలో బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.